నమస్కారం అండి. నా పేరు వైద్య రాఘవరావు. నేను వచ్చేసరికి 2011 నుంచి ఆయుర్వేద వైద్యం చేస్తా ఉన్నాను దీర్ఘకాలిక వ్యాధులకి. అందులో భాగంగానే నాడీ పరీక్ష ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల్ని అంటే గుండె రక్తనాళాల బ్లాక్స్ కానీ, గుండె యొక్క భాగాల్లో కుడి భాగము, ఎడమ భాగం ఎక్కువగా ఒత్తిడి గురయ్యి లెఫ్ట్ వెంట్రికల్ ఎక్కువగా పనిచేస్తుందా లేదా, లేదంటే కుడి జఠరిక రైట్ వెంట్రికల్ ఏమైనా దెబ్బతిని ఈ యొక్క పల్మనరీ హైపర్ టెన్షన్ లాగా ఉందా, ఇటువంటి మేము నాడీ పరీక్ష ద్వారానే డయాగ్నోస్ చేసి ఎటువంటి రిపోర్ట్స్ లేకుండానే ముందలుగానే చాలా మందికి అవేర్నెస్ చేస్తా ఉన్నాము. అట్లాగనే హృదయ సంబంధిత వ్యాధులు, అట్లానే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల్లో, దీర్ఘకాలిక వ్యాధుల్లో ఫైబ్రోస్ డెవలప్ అవటము, లేకపోతే ఎమర్జెన్సీస్ డెవలప్ అవటము, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయుర్వేద మందుల ద్వారా చాలా వరకు ఉపశమనం కలిగించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము గుంటూరులో యొక్క హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల పేరు మీద. అట్లానే ఈ రోజు వచ్చేసరికి హైదరాబాద్లో చాలా మంది వైద్యం తీసుకొని ఇటువంటి యొక్క నాడి పరీక్ష ద్వారా హృదయ సంబంధిత వ్యాధులకి, ఊపిరితిత్తుల జబ్బులకి వాళ్ళ యొక్క సూచనల మేరకి ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్యాంపులో కూడా చాలా మందికి ముందుగానే గుండె యొక్క రక్తనాళాల్లో కరోనరీ ఆర్టరీస్ లో బ్లాక్స్ గుర్తించడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి పరీక్షలు చేయించుకోమని చెప్పడం కూడా జరిగింది. చాలా మంది కూడా ఆల్రెడీ గుండెకి సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి ఏం రిపోర్ట్స్ చూడకుండానే నాడి పరీక్ష ద్వారా వాళ్ళకి గుండెలో ఏ భాగం దెబ్బతిన్నది, ఎటువంటి సమస్య ఉందనేది రోగ నిర్ధారణ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు కూడా బిలీవ్ చేసి అవును మాకు మీరు నాడీ పరీక్ష ద్వారానే ఈ యొక్క వ్యాధి నిర్ధారణ చేయటం జరిగింది, మేము మీ దగ్గర మందులు వాడుకొని ఈ జబ్బులకి శాశ్వతమైన పరిష్కారం చూపించుకుంటామని వాళ్ళు మందులు తీసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని హైదరాబాద్లో కూడా మేము ఇదే కాదు ఇంకా మరలా క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ముందల రోజుల్లో కూడా. ఈ అవకాశాన్ని చాలా మంది ఉపయోగించుకొని నాడీ పరీక్ష ద్వారానే ఈ యొక్క గుండె సంబంధించిన జబ్బుల్ని ముందుగానే పరీక్ష నిర్ధారణ చేసుకొని తర్వాత జాగ్రత్త పడటం వల్ల వాళ్ళు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా చాలా వరకు వాళ్ళ యొక్క గుండెని గుండె సంబంధించిన వ్యాధులు బారిన పడకుండా, లేకపోతే గుండెపోటు వచ్చిన తర్వాత ఆ ప్రమాదకర స్థితి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ముందల ఎక్కడెక్కడైతే ఉంటుందో మేము అవేర్నెస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు క్యాంపులు పెడతాము, ఏ రోజు ఎక్కడ క్యాంపులు పెడతాము అనేది మీ అందరి దృష్టికి తీసుకొని వస్తాము. మీరందరూ వీటిని ఉపయోగించుకొని ఈ యొక్క నాడీ పరీక్ష ద్వారానే, నాడీ పల్స్ ఎగ్జామినేషన్ ద్వారానే గుండె సంబంధించిన వ్యాధుల్ని మీరు తెలుసుకోండి. ఇవన్నీ కూడా ఈ యొక్క పల్స్ ఎగ్జామినేషన్ అనేది మీరు ముందుగా తెలుసుకోవటం ద్వారా, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క సడన్ కార్డియాక్ అరెస్టులు అనేది జరగకుండా మనం నివారించవచ్చు. మీ పేరండి? గోవింద్. మీకు దేనికి వచ్చారు ఇక్కడ చూపించుకోవడానికి? బీపీ ఉన్నది, అందువల్ల గుండెది ఎంజోగ్రామ్ చేయించుకోమన్నారా? సరే, మీకు ఇప్పుడు బీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. షుగర్ ఏమైనా ఉందా? ఏం లేదు. థైరాయిడ్, సిగరెట్ ఏమైనా అలవాటు ఉందా? సిగరెట్ అలవాటు ఉంది. మందు తాగుతారా? యాంజియోగ్రామ్ చేయించుకున్నారా? చేయించుకోమని చెప్పారు వాళ్ళు. మీరు ఇప్పుడు యాంజియోగ్రామ్ చేయించుకుంటే గుండె రక్తం ఆల్కహాల్ బంద్ చేయమన్నారు. అదే మొత్తం ఆల్కహాల్ బంద్ చేశారా? ఓకే, వెరీ గుడ్. మరి సిగరెట్ మానలేకపోతున్నా. సిగరెట్ కూడా మానేయండి. మీరు అంటే కంటిన్యూ తాగను. మీరు గుండె డాక్టర్లు వచ్చేసరికి యాంజియోగ్రామ్ చేయించుకోమన్నారు అంటే మీకు గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉండొచ్చేమో అని తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం నాడీ పరీక్ష ద్వారానే మీ గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా లేదా అనేది చెప్తాను, సరేనా? తద్వారా మీరు వచ్చేసరికి మీరు తర్వాత యాంజియోగ్రామ్ చేయించుకున్నారనుకోండి, కరెక్ట్గా మీకు ఎక్కడ బ్లాకులు ఉన్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది నేను చెప్పిన దాన్ని బట్టేసి. మీకు గుండె ఎడమ భాగంలో లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్ దాంట్లో బ్లాకులు ఉంటాయండి, అర్థమైందా? కొంచెం దూరం నడిస్తే ఆయాసం వస్తుందా? దడ కానీ? ప్రస్తుతానికైతే ఈ రక్తనాళాల్లోనే బ్లాకులు ఉన్నాయండి, గుండె రక్తనాళాల్లో. మీరు పరీక్షలు చేయించుకొని దానికి తగిన విధంగా మందులు వాడుకోండి. లేకపోతే ఆ బ్లాకులు ఉండటం వలన అది ఇంకా ఒత్తిడి ఎక్కువైపోయి గుండె మీద
ఆ గుండె కండరం బాగా దెబ్బతిని ఆయాసం వచ్చింది అంటే గుండె పెరిగిద్ది అనమాట, గుండె కండరం పనిచేయడం తక్కువ అవుతుంది, అది ఇంకా ప్రమాదకరమైన స్థితి అనమాట. ఇప్పుడు ముందరగానే మీరు జాగ్రత్త పడండి. అది ముందు డాక్టర్ చెప్పారు సార్. మీకు గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయండి, మీకు గుండె రక్తనాళాల బ్లాకులు ఉన్నాయి, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు యాంజియోగ్రామ్ చేయించుకొని దాన్ని నిర్ధారణ చేసుకుంటే ఇంకా మంచిది. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది. గుండెలో ఏ భాగంలో బ్లాక్స్ ఉన్నాయి అనేది కూడా చెప్తున్నాను. మీకు గుండెలో ఎడమ పక్క లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్లో బ్లాకులు ఉంటాయి మీకు, అది కూడా చెబుతున్నాను. సరేనా? మీరు రేపొద్దున యాంజియోగ్రామ్ చేయించుకున్నారనుకోండి, అక్కడ డాక్టర్స్ని అడగండి, ఏమండి మాకు యాంజియోగ్రామ్ చేయించుకున్నాం కదా, మాకు గుండెలో ఎటుపక్క బ్లాకులు ఉన్నాయి అని. అప్పుడు మీకు అర్థమైంది, ఆ డాక్టర్ గారు నాడి పట్టుకొని మాకు ఆల్రెడీ చెప్పారండి అని. మరి ఇప్పుడు నేను చెప్పేది అదే, అర్థమైంది. ఆ గుండె రక్తనాళ బ్లాకులు ఉన్నాయి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు. ఇంకోటి వచ్చేసరికి గుండె రక్తనాళాలు ఎడం పక్క గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయి మీకు. గోళీ కూడా వేసుకుంటున్నా అంటే వేసుకోండి, కానీ ఇంకా దానికి సరైన మందులు వాడుకోవాలి. అర్థమైందా? వ్యాధి నిర్ధారణ పూర్తిగా చేసుకొని యాంజియోగ్రామ్ చేయించుకొని మీరు దానికి తగిన విధంగా మా దగ్గర మందులు వాడుకుంటారంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి. మీకు ముందరగానే చెప్తున్నాను, అంటే ఇది వ్యాధి నిర్ధారణ చేయటం. ఒక రకమైన వైద్యంలో యాంజియోగ్రాములు, ఎకోలు, ఈసీజీలు తీసి వ్యాధి నిర్ధారణ చేస్తారు, ట్రెడ్మిల్ పరీక్షలు అవన్నీ. కానీ ఆయుర్వేద వైద్యంలో మా దగ్గర నాడీ పరీక్ష ద్వారానే గుండెకి సంబంధించిన స్థితిని మేము చెప్పగలుగుతాము. దాన్ని బట్టేసి ఇప్పుడు మీకు చెప్పాం, గుండె రక్తనాళాల బ్లాకులు ఉన్నాయి, అవి మీరు పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మా దగ్గర వాడుకుంటారంటే ఇస్తాము. తద్వారా వచ్చేసరికి మీకు ఇంకా రక్తనాళాల అడ్డంకులు ఏమైనా ఉంటే ఎంతో కొంత మేర తగ్గి మీకు ఇబ్బంది కలగకుండా ప్రాణాపాయ స్థితి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు అటు పరీక్షలు చేయించుకోకుండా ఇటు మందులు కూడా సరిగ్గా వాడుకోకుండా ఉన్నారనుకోండి, సడన్గా మీకు ప్రాణాపాయ స్థితి